ఏప్రిల్ 22 పెహల్గామ్ అనే విలేజ్లో మన ఇండియన్స్ని అక్రమంగా పాకిస్తానీ చంపేశారు. 27 మందిని చంపేశారు. అది ఎలా అంటే ఓన్లీ హిందూస్నే. పెహల్గామ్ అనే విలేజ్ టూరిజం ప్లేస్, చాలా బాగుంటుంది అది. అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే మన వాళ్ళు సడన్గా ఒక 4 మెంబర్స్ పాకిస్తానీస్ వచ్చేసి మన వాళ్ళ మీద అటాక్ చేశారు. అటాక్ చేసి అందరినీ గ్రూప్గా నిలబెట్టేసి మీరు హిందూసా ముస్లిమ్స్ అని అడిగి హిందూస్ అంటే అక్కడే చంపేశారు. అందరూ ప్రాణ భయంతో మేము ముస్లిమ్స్ అని చెప్పారు. కానీ వాళ్ళ మీద డౌట్ వచ్చి చెక్ చేశారు సుంతి అయిందా లేదని. సుంతి కాకుండా ఉంటే వాళ్ళని అక్కడే చంపేశారు. దారుణంగా ఒక లేడీ తన భర్తను చంపేశారు. నన్ను చంపని నన్ను ఎందుకు వదిలిపెట్టారు అని అడిగితే వాళ్ళు టెర్రరిస్ట్ ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకో మేము ఇలా చేశామని అన్నారంట వాళ్ళు. కొందరు ఇండియన్స్ ఏమంటున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని మనము అక్రమంగా తీసుకున్నామని అంటున్నారు. వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, ఇండియా మ్యాప్ చూడండి ఒకసారి. ఇండియా మ్యాప్ ఎట్లా ఉంటే అదే అనమాట మన ఇండియా. బ్రో తను ముస్లిము, అతనైతే వదిలేశారు ముస్లిం అనేసి. అని తను నన్ను వదిలేశారు అని అనుకోకుండా ఒక హిందూ మహిళను కాపాడేదానికి వెళ్ళాడు. ఆ కాపాడే సమయంలో అతని ప్రాణాలు అయితే పోయాయి. నిజంగా హ్యాండ్సప్ భయ్యా నీకు. ఇట్లాంటప్పుడే మన ఇండియన్స్ మొత్తం ఒకటయ్యేసి వందే మాతరం అని ఉండాలా. అలా కాదని చెప్పేసి మా కులం ఇది మీ కులం అది అని చెప్పేసి డిఫరెంట్గా చూసుకొని అలా ఉంటే మీ కులాలు ఏమి మీకేమి చెయ్యవు, మిమ్మల్ని ఏం కాపాడవు. మీరందరూ ఒకటైతేనే మిమ్మల్ని కాపాడుకోగలరు. అంతేగాని మీ కులాలు మా కులము ఇది, మీ కులము అది, మీ దేవుడు అది, మా దేవుడు ఇది అని అనుకుంటే మీ దేవుళ్ళు మిమ్మల్ని ఏమి కాపాడరు. ఇంకా దీనిపైన డీటెయిల్గా నెక్స్ట్ ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. అలానే ఈ మ్యాటర్ పైన మీకు ఇంకేమైనా డీటెయిల్గా తెలిస్తే నాకు కామెంట్ అయినా పెట్టండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం అయినా చేయండి. వందే మాతరం, జై శ్రీరామ్, జై హనుమాన్.